హలో ఫుడీస్, నేను మీ ఇందుప్రియాను. వెల్కమ్ టు ఇందుప్రియాస్ కిచెన్. ఈరోజు మరో స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఇందుప్రియ. పిల్లలు పెద్దలు ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు స్వీట్ షాపుల్లో దొరికే బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకుందాం. 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్కి 2 కప్పుల వాటర్ని తీసుకొని కలుపుకోవాలి. ముందుగా 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మరో కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులోనికి 2 కప్పుల షుగర్ని వేసుకుందాం. 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్కి 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు వాటర్ని వేసుకుందాం. షుగర్ అంతా కూడా కరిగేటట్లుగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనికి మనం మిక్స్ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసే ముందు తిరిగి ఒక్కసారి కలుపుకోండి, లేదంటే అడుగున కార్న్ఫ్లోర్ పౌడర్ ఉండిపోతుంది. పైన వాటర్ అంతా తేలి ఉంటాయి. అందుకని వేసే ముందు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలపకపోతే గడ్డలు కట్టేస్తుంది. అందుకని గరిటెతో మిక్స్ చేసుకుంటూను లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా 5 to 10 మినిట్స్ పాటు చిక్కపడేంత వరకు గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోనికి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు దాకా నెయ్యిని యూస్ చేస్తున్నాను. కొంచెంగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ 1/2 కప్పు దాకా నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనికి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి మీరు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో కానీ గ్రీన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే ఆరెంజ్ని యూస్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అంతా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోండి. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్కి నెయ్యి ఇలా అప్లై చేసుకొని ఇందులోనికి మనం తయారు చేసి ఉంచుకున్న హల్వాని వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన గార్నిష్ కోసం కాజు, పిస్తా, బాదం పలుకులను ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. పైన ఇలా కొంచెం ప్రెస్ చేయండి. ఇలా 1 గంట లేదా 2 గంటల పాటు వదిలేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన విధంగా కట్ చేయండి. ఇంతేనండి, కరాచీ హల్వా రెడీ. ఈ కరాచీ హల్వాని మనం ఎంత ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుకుంటూ చేసుకుంటామో అంత సాగే గుణం వస్తుంది. మీరు త్వరగా చేసేసుకుంటే ఇది సాఫ్ట్గా వచ్చేస్తుంది. అందుకనే స్టవ్ పై 30 నిమిషాల పాటు కుక్ చేసుకుంటూ చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.